హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహిని. మీరు కూడా ఎక్కువగా ఎయిర్ ట్రావెల్ చేస్తూ ఉంటారా? అయితే ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సేవ్ చేసి పెట్టుకోండి. మనం ఎయిర్ ట్రావెల్ చేసేటప్పుడు రెండు రకాల ఫ్లైట్స్ అనేవి ఉంటాయి. డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి, అలాగే కనెక్టింగ్ ఫ్లైట్స్ కూడా ఉంటాయి. డైరెక్ట్ ఫ్లైట్స్తో మనకి పెద్దగా ప్రాబ్లమే ఉండదు, ఎందుకంటే ఎక్కుతాం వెంటనే దిగిపోతాం. అదే కనెక్టింగ్ ఫ్లైట్స్ వచ్చేటప్పుడు ఫ్లైట్ కి మధ్యలో లాంగ్ లేవర్స్ అనేవి ఒక్కొక్కసారి ఉంటాయి. అది 2 hours అవ్వచ్చు, 3 hours అవ్వచ్చు, 4 hours అవ్వచ్చు. కొన్నిట్లకైతే 30 to 40 minutes లోపే మనకి నెక్స్ట్ ఫ్లైట్ ఉండొచ్చు. అలా కాకుండా ఒకవేళ లాంగ్ లేవర్ ఉన్న ఫ్లైట్స్ కి ఉంటే గనక, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 hours 5 hours లేవర్ ఉన్న ఫ్లైట్ ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? 4 hours 5 hours అంటే చిన్న టైం ఏం కాదు కదా. మధ్య మధ్యలో మనకి ఆకలేస్తూ ఉండొచ్చు, లేదంటే ఫ్రెష్ అవ్వాల్సిన పరిస్థితి రావచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఎయిర్పోర్ట్ లో ఏ ఒక్క చిన్న ఐటమ్, ఫుడ్ ఐటమ్ కావచ్చు, లేదంటే వాటర్ కావచ్చు, డ్రింక్ కావచ్చు, ఏదైనా కొనుక్కొని తాగాలి అన్నా, తినాలి అన్నా చాలా కాస్ట్ తో కూడుకున్న పని. దానికి ఆల్టర్నేటివే ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ అనేది ఉంది. ఈ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ కి మనం రెండు రకాలుగా ఎంటర్ అవ్వచ్చు. ఒకటి, ప్రతి ఎయిర్పోర్ట్ కి ఒక్కొక్క లాంజ్ అనేది ఉంటుంది. మోస్ట్లీ ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మాత్రమే ఇది ఉండొచ్చు. చిన్న చిన్న ఎయిర్పోర్ట్స్ కి అయితే కనుక ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ అనేది మాక్సిమం ఉండవు. ఈ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ కి మనం ఒక్కొక్క ఎయిర్పోర్ట్ కి ఒక్కొక్క ప్రైస్ అనేది ఉంటుంది. అండ్ ఇది ఫస్ట్ ఫ్లైట్ దిగిపోయిన తర్వాత సెకండ్ ఫ్లైట్ కి మనం డిపార్చర్ అవుతాం కదా, సెకండ్ ఫ్లైట్ ఎక్కుతాం కదా, దానికి ఒక 3 hours ముందుగా మాత్రమే ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ అనేది మనకి ఎంట్రీ ఉంటుంది. ఒక్కొక్క ఊరు, నేను ముందుగానే చెప్పినట్టు ఒక్కొక్క ఊర్లోనూ ఒక్కొక్కలాగా కాస్ట్ ఉంటుంది. 3 hours కి 2500 అని, 3000 అని, 4000 అని, డిపెండ్స్ ఆన్ ద ఎయిర్పోర్ట్. ఇంకొక సెకండ్ ఆప్షన్ ఏంటంటే, మనం ఈ రోజుల్లో క్రెడిట్ కార్డ్ అండ్ బ్యాంకులో డెబిట్ కార్డ్స్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తాం. మోస్ట్లీ ప్రతి బ్యాంక్ క్రెడిట్ కార్డు, కానీ కొన్ని ప్రైమ్ మెంబర్స్ డెబిట్ కార్డ్స్ కూడా ఈ ఫ్రీ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ అనేది ఇస్తారు. అది కొన్ని బ్యాంక్స్ ని బట్టి క్వార్టర్లీ 1 అని, 2 అని, ఇంకొంచెం ప్రైమ్ మెంబర్స్ అయితే కనుక క్వార్టర్లీ అన్లిమిటెడ్ అని చెప్పేసి ఉంటాయి. ప్రెసెంట్ నేనైతే ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన ప్రయారిటీ పాస్ ని యూజ్ చేస్తున్నాను. ఇది అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. నాతో పాటు 2-3 గెస్టులను కూడా నేను ఫ్రీగా ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ లోకి తీసుకురావచ్చు అనమాట. అలాగే ప్రతి బ్యాంక్ కి రకరకాల ఆఫర్స్ అనేవి ఉంటాయి. అందులో మీ బ్యాంక్ కి సంబంధించి ఏదైనా ఆఫర్స్ ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. ప్రెసెంట్ అయితే నేను కొచ్చి నుంచి రాజమండ్రికి ట్రావెల్ చేస్తున్నాను అయ్యా బెంగళూరు. ఇక్కడ నాకు వచ్చి 5 hours లేవర్ వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఈ 5 hours లో నేను ఏం చేశానంటే ఒక 1.5 or 2 hours అటు ఇటు ఎయిర్పోర్ట్ అంతా ఒకసారి సరదాగా తిరిగేసి ఇంకా లాస్ట్ 3 hours ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ లోకి వచ్చాను. ఈ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ లోకి వచ్చిన తర్వాత మనం ఏమేమి చేయొచ్చు ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి సిట్టింగ్ ఏరియా ఉంటుంది. ఫ్రెష్ అవ్వాలి అంటే వాష్రూమ్స్ ఉంటాయి. అలాగే మనకి ఆకలేసి ఏమైనా తినాలి అన్నా, తాగాలి అన్నా ఫుడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో దొరుకుతాయి అనమాట. ఓకే, అంతకుముందు మనం చెప్పాం కదా ఎయిర్పోర్ట్ టు ఎయిర్పోర్ట్ కాస్ట్ మారుతూ ఉంటుందని. అదే ఒకవేళ మనకి ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఉన్న క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఉంటే ఫస్ట్ మనకి ఒక 1 rupee 2 rupees మాత్రమే మినిమం గా కట్ అవుతాయి. తర్వాత మిగతావన్నీ కూడా మనం ఫ్రీగానే యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ వచ్చేటప్పటికి మనకి వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి, ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి, ఫ్రూట్ సలాడ్స్ ఉంటాయి. అలాగా రకరకాల ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. ప్రెసెంట్ అయితే నేను బెంగళూరులో ఉన్న 080 ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ లో ఉన్నాను. ఇక్కడ ఫుడ్ అంతా కూడా బాగానే ఉంది. మీరు కూడా ఒకసారి చూతురుగాని రండి. చూసారుగా బెంగళూరు ఎయిర్పోర్ట్ లాంచ్ ఎలా ఉందో.
చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, అలాగే చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది, ఈజీగా టైంపాస్ కూడా అయిపోతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ రావాలంటే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.